హైవ్యూర్స్ జెసికా పాస్టర్ ప్రవీణ్ యొక్క భార్య. ఈమెకు సంబంధించి మనం డే 1 ఒక మాట మాట్లాడుకున్నాం. ఏమని? మిగతా వాళ్ళంతా ఎంత హడావుడి చేస్తున్నా హత్య అని అంటున్నా, ఈమె మాత్రం ఒక్క మాట హత్య అని అనలేదు. ఆ జీసస్ చెప్పినట్లు మేము శత్రువులను సైతం క్షమించి వదిలేస్తాం, అందరినీ ప్రేమిస్తాం అని చెప్పి వదిలేశారు. ఆ తర్వాత కూడా మరల క్రైస్తవ పాస్టర్లు రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు రకరకమైన మత రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకు వీడియో ఇచ్చాం. జెసికా మీరు నోరు తెరవండి, మీరు చెప్తేనే ఏ విషయాన్ని తెలిసేది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ వచ్చేసి ఆ వీడియోలలో ఆయన తాగున్నట్టుగా ఉంది, బాగా డిప్రెషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇంటి దగ్గర ఏదో జరిగింది, ఏం జరిగింది చెప్పండి. అది మీరే అనటం లేదండి, అవతల వాళ్ళైనా ఎవరైనా అయ్యి ఉండొచ్చు, చెప్పండి అన్నాం. అప్పుడు కూడా రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటన్నప్పుడు ఆమె మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఆమె ఓపెన్ అయ్యారు. ఏమని? చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట. ఈరోజు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణాన్ని రాజకీయం చేస్తూ మతాల మధ్య చుచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారో దయచేసి ఇక్కడి నుంచి అన్న ఆగిపోండి. లైక్ ఎలాగంటే ఓ రకంగా కొట్టినట్టే ఆ రకంగా ఆమె. ఎవరు అసలు మీరు అంతా? ఆయన బ్రతికున్నప్పుడు చేసిన మంచి పనులు ఉన్నాయి కదా, వాటిని కనీసం గుర్తుంచుకొనైనా ఆయనను వదిలేయకుండా ఎందుకు ఈ రకం చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఆయన భార్యని మేము చూసుకుంటాం ఏదైనా ఉంటే, మీరేంటి అసలు అని చెప్పేసి ఓపెనింగ్ అనేసారు. సో ఏపీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. దెన్ వాళ్ళు ఏదైతే ఇస్తారో మేము అది యాక్సెప్ట్ చేస్తాం. పోస్ట్మార్టం రిపోర్ట్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ రిలేటెడ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. మీరేంటి మధ్యలో ఈ రకంగా వచ్చేసి తప్పు చేస్తున్నారు, తప్పు చేయొద్దు అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి విధానం సింప్లీ సూపర్. డే 1 నుంచి నేను చెప్తుంది ఇదే. వాళ్ళ క్లారిటీ ఉందండి. హత్య కాదనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రమాదమా అంటే అది ఎలా ఏంటనేది పోలీసులు చెప్తారనే విషయం వాళ్ళకి తెలుసు. ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళకి తెలుసు, బట్ అది ఓపెన్ అవ్వట్లేదు. ఫైనల్ ఏంటి? పోలీసులు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో అదే ఫైనల్. ఇంకంతే, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మధ్యలో ఏంటి వీళ్ళంతా అంటే రాజకీయం చేయాలి, శవ రాజకీయంతో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, అంతిమంగా వచ్చేసి లబ్ధి పొందాలి. ఏ రకంగా వాళ్ళకున్న టార్గెట్ లేదో ఫుల్ఫిల్ అయ్యేటట్టు. సీరియస్లీ మరలా అంటున్నా, పాపం జెసికా ఆమె లోపల ఏదో దాచుకుంది, బయటికి చెప్పలేకపోతుంది. ఏపీ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది అన్నారు. ఖచ్చితంగా త్వరలో ఆ రకంగా రిపోర్ట్ వచ్చిందని నేనైతే ఆశిస్తూ ఉన్నా. ఇక నుంచి అయినా పాస్టర్ ప్రవీణ్గా సంబంధించేసి హత్య అంటూ, వాళ్ళు చంపారంటూ, వీళ్ళు చంపారంటూ వీళ్ళ మీద బురదలటం ఆపేసి ఇక నుంచి అన్నా చక్కగా మీ పని మీరు చూసుకుంటూ ఉండండి. రేపు రిపోర్ట్ వచ్చాక పోలీసులు చెప్తారు, జెసికా చెప్తాది. ఈవెన్ నేను సైతం గతంలో చేసిన వీడియోలన్నీ కూడా తీసేశాను. ఎందుకంటే ఫైనల్ వీడియో ఒకటి ఈరోజు ఇచ్చాను. మధ్యలో పోలీసులు వచ్చేసి ఏది పడితే అది ప్రసారం చేస్తే మాత్రం లోపలేస్తారు బాబు అన్నారు. ఆ వీడియో ఆ 2 మాత్రం ఉంచాను. నేను మిగతా కూడా తీసేసాను. ఎందుకంటే ఒక్కళ్ళు డిస్టర్బ్ అయినట్టు వద్దు, ఇంకా నాకు వద్దు. ఇంకా ఆల్రెడీ ఫైనల్ వీడియో ఈరోజు ఇచ్చేసా. ఎవరెవరు క్రైస్తవ మతాన్ని దారుణంగా వాడుకుంటున్నారు, ఎవరెవరు దళితులకు అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఏ రకంగా అమాయకులను చేసి క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం ఈరోజు వీడియోలో ఇచ్చా. చాలు, ఇంకా నాకు ఫైనల్ చాలు. ఈ మధ్య వచ్చిన వీడియో వచ్చేసి ఆల్రెడీ అప్డేటు క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. ఇక నాకు వద్దనిపించింది, అందుకే ఉంచేసాను. ఏది 2 ఈరోజు ఫైనల్గా ఇచ్చినటువంటిది. మొన్న పోలీసులకు సంబంధించి వార్నింగ్ ఇచ్చారు, పిచ్చిగా ఏది పడితే అది కనుక వైరల్ చేస్తే తాట తీస్తాం, లోపలేస్తాను. అది అయితే ఉంచా. సో మీరు కూడా సమాజంలో చిచ్చు పెట్టే విధంగానో, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానో, అల్లర్ల కారణమయ్యే విధంగానో, కింద కామెంట్లో వర్షం కురుస్తుంటే ఆహా వ్యూస్ వస్తాయి, ఆహా మన ఛానల్ వచ్చేసి ఏమంటారు అందరికి తెలిసిద్ది, తిట్టుకొనిలే మనకేముందిలే వ్యూస్ వస్తాయి, మైండ్ దయచేసి అట్లా ఉండేకండి. శాటిలైట్ ఛానల్స్ కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అవ్వకపోయినా డిజిటల్ ఛానల్స్ నడిపిస్తున్నారు కొంతమంది. అయితే అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి డిబేట్లు, ఇంటర్వ్యూలు, బయట్లు, అవి ఇవి ఘోరంగా చేస్తున్నారు. లేనిపోయిన అనుమానాలు కలిగిస్తున్నారు. అండ్ వచ్చిన క్లారిటీని సైతం పక్కకి వెళ్ళేలా చేస్తున్నారు. అది చాలా తప్పండి.